ఆయిల్ ఈ బోట్లో వెళ్ళొచ్చామా? ఆ బోట్లు పోసారా ఇదిలేనా పో. థ్యాంక్స్ అమ్మా. సార్ జాగ్రత్తగా రండి సార్. മാധവൻക്ക് ലോക്കലിൽ ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? അവൻ പഠിച്ചതും വളർന്നതും ഒക്കെ ചെന്നൈയിലാ. ആള് മാത്രം മലയാളി, പക്ഷെ തമിഴ് നന്നായിട്ടറിയാം. എങ്ങനെ ബുദ്ധി മറഞ്ഞതോ ഇങ്ങനൊരു കള്ളം ചെയ്തിരിക്കുന്നു. എവിടെയോ ഒളിഞ്ഞിരുന്നിട്ട് എന്നെ കാണാനായിട്ട് ആളുകളെ അയക്കുക. കുറച്ച് ദിവസം മുമ്പ് തേനിയിലിരുന്ന് രാധാകൃഷ്ണൻ എന്ന് പറഞ്ഞിട്ട് ഒരാൾ വന്നിരുന്നു. అవును, రాధాకృష్ణ. പാവം, നല്ല പയ്യനാ. എന്റെ മോൻ മാധവൻ അവനെയും പറ്റിച്ചു. നിങ്ങളുടെ ഫോൺ നമ്പർ ഒന്ന് തരൂ. അവൻ ഇവിടെ വന്ന ഞാൻ ഉടനെ വിവരം അറിയിക്കാം. సరే అమ్మా, వస్తామ్మా, ఉంటాం. അമ്മേ, സൈക്കിൾ ടയർ പഞ്ചറായി തോന്നുന്നു. എക്സാമിന് ലേറ്റ് ആവും. ഇപ്പൊ എന്താ ചെയ്യാ നോക്കി. പിന്നെ രാധാകൃഷ്ണ, ക്രിസ്റ്റിയുടെ സൈക്കിൾ ടയർ പഞ്ചറായി. മോളെ ഒന്ന് സ്കൂളിൽ കൊണ്ട് വിടുവോ? బుద్ధిముట్టావిల్లല്ലോ. చాచా, నా కూతురైతే తీసుకెళ్లి దింపనా? ఇదిగో వస్తున్నా. ചേട്ടന് കുട്ടികളുണ്ടോ? ఇద్దరున్నారు. నీకు అన్నయ్య, ఓ చెల్లెలు. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. ഓ, ഇങ്ങോട്ട് വരുവോ? చెప్పండి సార్. నేను రేపు ప్లాన్తో సైట్కి వచ్చేస్తాను సార్. అమ్మా చెప్పు నాన్న. ఇంజనీర్ మొదటి నెల జీతం ఇచ్చారు. ఆ డబ్బులతో నీకు దుద్దులు కొన్నాను. ఇదిగో అమ్మా. రేరే, చల్లగా ఉండరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? వడ్డీయే లేకుండా బాయన్న అప్పిచ్చాడు. ఆ అప్పు మనం తీర్చపోతే ఎలా? అమ్మా, అన్నయ్య ఎంతో ప్రేమగా దుద్దులు కొనుక్కొచ్చాడు. వద్దని చెప్పకమ్మా. నాతో చదువుకునే అమ్మాయిలందరూ మీ అమ్మ దిద్దులు కూడా లేకుండా ఉందని అనేటప్పుడు అవమానంగా ఉందమ్మా. దీనికి కారణం నువ్వా? కాదమ్మా. చూడు బాబు, బాయన్న మాత్రం లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవారే కాదు. ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి. ఇప్పుడు నాకు ఈ దుద్దులు అక్కర్లేదు. నువ్వు వెంటనే కొట్టుకెళ్ళి ఇవి ఇచ్చేసి డబ్బు తీసుకురా. బాయన్న దగ్గరికి వెళ్ళొద్దాం. సరే అమ్మా. జాగ్రత్తగా దిగమ్మా. రా నాన్న. రండి. రండి రండి. ఆశీర్వాదం మామయ్య, నన్ను ఆశీర్వదించు మామయ్య. మనిషి కాళ్ళ మీద పడకూడదురా. నీ కాళ్ళ మీద పడొచ్చన్నా, తప్పులేదు. నేను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది మామయ్య. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం కూడా దొరికింది. మొదటి నెల జీతం ఇచ్చారు. అందుకే అమ్మ మిమ్మల్ని కలవాలంది. నువ్వే గనుక ఈ సాయం చేసుండకపోతే నా బిడ్డ పైకొచ్చేవాడు కాదు. మేము మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామో చెప్పండి మామయ్య. మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను. ఓ, నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా? ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా పో. ఇప్పుడు ఎందుకు మామయ్య ఆయన గురించి మాట్లాడతారు? ఆయన మమ్మల్ని నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయారుగా. నీకు నీ కుటుంబానికి తెలియని నిజాలున్నాయి బాబు. ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్నొచ్చి కలిశాడు. ఎవరో
ఎవరో ఏయ్ కృష్ణ ఏయ్ ఏయ్ నేను పోలీసులు వెతుకుతున్నారా? ఉదయం నుంచి 2-3 సార్లు నా కొట్టు కూడా వచ్చారు. బాయ్ నువ్వురా ముందు కూర్చో. బాయ్ మోసపోయాను బాయ్. మాధవన్ సార్ కనపడడం లేదు. అయ్యో సరే సరే ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను. ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు. పేరు పోయింది, నమ్మకం పోయింది. ఏ పని చేసుకోలేను. అది కాదురా కృష్ణ. నన్ను చెప్పని. నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు. నా పిల్లలు చదువుకోలేరు. ఇంకో 5-6 ఏళ్లలో పెద్దవాడు చదివి గట్టెక్కేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంట్రా అలా ఏం జరగదు. బాయ్ ఏం కాదు, ఊరుకోరా. బాయ్ బాయ్ నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్. నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్. వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు. చెప్తే చదువు పాడు చేసుకొని నన్ను వెతకడం మొదలు పెడతారు. ఓ 5-6 ఏళ్ళే పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్. నేను చదువుకోలేదు, నిశానిని కాబట్టి మోసపోయాను బాయ్. బాయ్ 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 చెమటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్. తల దాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్. నా పిల్లలు ఇల్లుంటే పడుకొని లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్. ఇదిగో నా ఇంటి పత్రం. సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు బాయ్. బాయ్ బాయ్ నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బాయ్. జరగదురా, ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు రా. చూసుకో బాయ్. ఎన్నేళ్ళుగా పంపుతున్నాడు? వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ 7-8 ఏళ్ళు పంపించాడు. ఈ మధ్య 4-5 మాసాలుగా పంపలేదు. ఏమైందో తెలియలేదు. అందరికీ కలిసి వచ్చే కాలం వస్తుంది ఇన్షా అల్లా. వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను. అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు. హలో భాయ్, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ. పిల్లల్ని భద్రంగా చూసుకో. కొన్నాళ్ళగా ఏ సమాచారం లేదు. భయం వేస్తోంది. నువ్వు ఇంక సంపాదించడం మొదలెట్టావుగా, ఇక మీద ఏ భయం లేదు. వాడిని ఊరికి తీసుకొచ్చేయాలరా. వాడు మీ నాన్నరా, మీ నాన్న. వాడు దిక్కులేని చోట చనిపోవచ్చా? ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్ట. మనం బయలుదేరాల్సిందే. ఇంతకు మించి ఊరుకోకూడదు. వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాచుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు. ఇదిగో ఈ మనీ ఆర్డర్ రిసిప్ట్లు దాచుకో. ఇదిగో ఇంటి పత్రాలు.
నమస్కారం. ఏదైనా స్టేషన్కి వచ్చి కలవండి, ఇలా ఇంటికి రాకూడదు. లేదు లేదు, నా పేరు ఇస్మాయిల్. నేను ఇక్కడే పొన్నేకలలో టీ కొట్టు పెట్టుకున్నాను. సరే. 6-7 ఏళ్లకు ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్గా చేశారు. అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లు వేసి పంచాయతీ అయింది. మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. అవును, ఆ కేరళ వాడు ప్లాట్లేసి అందరినీ మోసం చేసాడే, ఆ, ఆ కేసా? ఆ, అవును సార్. దానికి ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఆటో డ్రైవర్ మా దోస్తు పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు. వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాడి మీద ఏమేం కేసులున్నాయో వివరాలు తెలియాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు. అదే, ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆ ఆటో డ్రైవర్ పేరు ఏంటి? రాధాకృష్ణ. ఆ, వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది, అందుకే ఎఫ్ఐఆర్ లో వాడి పేరు రాయలేదు. ఆ ప్లాట్లు వేసిన కేరళ వాడే మెయిన్ అక్యూజ్డ్. అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్? లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోట ఉండడమే మేలు. తీసుకొస్తే చట్టరీత్యా ఏ సమస్య ఉండదు, ఆ, కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఆ, లేదు, ఇప్పటికే సగం మందికి పైగా నిజమేంటో తెలిసిపోయింది సార్. ఆ, మిగతాది మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. సరే. మేము వచ్చే వరకు కొట్టు ధరకు సరేనా? అలాగే ఆ. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా?